రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజినెస్ అచీవ్మెంట్ అవార్డ్స్లో సీతక్క మాట్లాడుతున్నారు. మంత్రి ఇప్పుడు అలా చూద్దాం. అంటే మనము కొంతకాలము మన ఈ కష్టాలను అధిగమించాలి, డబ్బు సంపాదించుకోవాలి, లేదా మన బిజినెస్ సక్సెస్ కావాలి, అన్నీ ఉంటాయి. కానీ తృప్తి అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా చూడాలి. సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ లేకుండా ఎంత పెద్ద బంగ్లాలున్నా, ఎన్ని ఆస్తులున్నా అది వ్యర్థమే. కాబట్టి తృప్తినిచ్చే వర్క్ ఏది ఉంది, మనం సంతోషంగా ఎట్లా ఉండగలుగుతాం అనేది కూడా బిజినెస్ పర్సన్స్ కంపల్సరీ మరి వీక్లీ ఒక 2 days 1 day మీరు అట్లా బయటికి వెళ్తారు, లేదా ఫ్యామిలీతో గడుపుతారు, ఇదంతా ఓకే. కానీ ఎవరి జీవితాలలోనైనా కొంత మార్పు తీసుకొచ్చే విధంగా మనం ఇచ్చే సహాయం ఉంటే వాళ్ళని చూసి ఖచ్చితంగా మనకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్, నేను పెట్టిన మొక్క, నేను హెల్ప్ చేయడం మూలంగా వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి ఈ స్థాయికి వచ్చిర్రు. అది మనమున్నా పోయినా మనల్ని గుర్తు చేసే విధంగా ఎదుటి వాళ్ళు ఎదిగి గుర్తుపెట్టుకుంటారు. సో నేను ఇక్కడ నుంచి మా తరుణ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నా. తను మా దగ్గర ఒక 2 స్కూళ్ళను అడాప్ట్ చేసుకొని ట్రైబల్ హ్యాబిటేషన్స్లో 2 స్కూళ్ళు కట్టించివ్వడం జరిగింది. వాళ్ళంతా మైగ్రేటెడ్ ట్రైబ్స్, గొత్తికోయ ట్రైబ్స్ అంటారు, ఛత్తీస్గఢ్ నుంచి. సో డీప్ ఫారెస్ట్లో ఉండడంతో కొంత ఫారెస్ట్ నుంచి ఇబ్బందులు ఉన్నా కన్స్ట్రక్షన్ చేయడానికి, కానీ వారు ఇచ్చినటువంటి చొరవతో ఈ మధ్య కాలంలో ఇక్కడనే ఉన్నాడు మా అనంకొండ డాక్టర్ తరుణ్ రెడ్డి. సో ఆయన డాక్టరు, ఆయన చిన్న హాస్పిటల్ ఉంది. సో ఏదన్నా మా పేషెంట్లు ఉంటే అక్కడికే పంపిస్తాం. మా పేషెంట్ చాలామంది పూరెస్ట్ పూర్, మీకు అందరూ తెలుసు, ములుగు బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియా, చాలా ఫారెస్ట్ ఏరియా. సో తను ఒక మానవతా దృక్పథంతో ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఆయనకు వచ్చిన దాంట్లో లాస్ట్ ఇయర్ ఒక స్కూల్కి హెల్ప్ చేసిండు, ఇప్పుడు ఒక హ్యాబిటేషన్లో వారు హెల్ప్ చేయడం జరిగింది. సో నేనైతే అనుకుంటా ఆయనకు తప్పకుండా ఆ పబ్లిక్ని చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడప్పుడు మా ములుగు ఫారెస్ట్కి కూడా వస్తుంటాడు ఆ వాళ్ళతో గడపడానికి. సో నేనేమంటున్నా అంటే మీరందరూ, మనం ఉన్నదే ప్రపంచం కాదు, బయట ప్రపంచం కూడా చాలా పెద్దగా ఉంటుంది, మీకు అందరికి తెలుసు. సో మీరందరూ ఎంతసేపు పాపం అక్కడే మైండ్ పెట్టి యుద్ధం చేయడం కాకుండా అప్పుడప్పుడు మీ మనసు ఉల్లాసంగా ఉండడం కోసం, ఉత్సాహంగా ఉండడం కోసం, సంతృప్తిని ఇవ్వడం కోసం మనం కొన్ని వివిధ రూపాల్లో ఇతర కార్యక్రమాలను కూడా ఎంచుకోవడం మూలంగా చాలా తృప్తిగా ఉంటుందని కూడా మీ అందరికీ నా యొక్క చిన్న సూచన. మీకు నచ్చితే పాటించవచ్చు, లేకుంటే లేదు. బట్ నాకు అనిపిస్తుంది, అంటే మన అంబేద్కర్ గారు అంటారు, అంటే మా అలాంటి పొలిటికల్ కానీ ఎక్కడైనా నీకోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు, పబ్లిక్ కోసం లేదా ఇతరుల కోసం పని చేస్తే ఇతరుల గుండెల్లో కూడా నిలిచిపోతావు అని. సరే, మన కోసం మనం ఇంత సౌధాలు నిర్మించుకున్నా, సామ్రాజ్యాలు నిర్మించినా, మనిషి అనేవాడు పుట్టినవాడు గిట్టక మానదు. కానీ మనం గిట్టిన తర్వాత కూడా మనల్ని గుర్తు చేసేటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా బిజినెస్ పర్సన్స్ అనేది ఎంచుకుంటే చాలా తృప్తినిస్తుంది అనేది నాకుండే, మేము చేసేటువంటి కొన్ని కార్యక్రమాల్లో ఉండేటువంటిది. తర్వాత చాలామంది మా దగ్గరకు వచ్చి కూడా అలాంటి చేస్తూ ఉంటారు. సో ఈరోజు లక్ష్మి గారికి కూడా ఈ రకమైనటువంటి అవార్డ్స్ ఇవ్వడం ఆమెకు కూడా చాలా తృప్తికరం. లాస్ట్ 2-3 months బ్యాకే చాలామంది డాక్టర్స్కు వాళ్ళ యొక్క టాలెంట్, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క చారిటీ అవన్నీ గుర్తించి వాళ్ళను మరి సన్మానించుకోవడం జరిగింది. వాళ్ళలో కూడా ఆ ఉత్సాహాన్ని ఇంకా పెంపొందించడం జరిగింది. ఈరోజు మరి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టంతో ఎదిగి వచ్చినటువంటి వివిధ రంగాలలో బిజినెస్ పర్సన్స్గా సెటిల్ అయినటువంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని మరింత ప్రోత్సహించే విధంగా రాజ్ న్యూస్ వారు చేస్తున్నటువంటి యొక్క కృషికి అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Thank you very much, Akka, for a wonderful, inspiring speech, always connected to the roots, uplifting people. And thank you so much for coming and sharing your thoughts, Akka. In a very few moments from now, we are expecting our chief guest, our Union Minister G. Kishan Reddy Garu, to join us.